హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు చూస్తున్నది హారిక కిచెన్. ఈరోజైతే నేను చెక్క అప్పడాలు చేస్తున్నా. ఒక చిట్టెడైతే నూకల పిండి తీసుకున్నా, బియ్యం పిండి. నూకలు బియ్యం అంటే ఒకటే కదా, పిండి తీసుకున్నా. ఇందులో కారం, కొద్దిగా పసుపు, ఓమా ఇలా నలుచుకుంటూ వేసుకుంటున్నా. నేనైతే ఇలా నువ్వులు, సాల్ట్ మనకు సరిపడంత, చూడండి ఫ్రెండ్, ఒక 10-20 వెల్లుల్లి రెమ్మలు, ఇంకా ఒక 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర వేసి కచ్చపక్కగా దంచుకుంటున్నా. ఇటైతే చిన్న గిన్నె పెట్టుకున్నా ఫ్రెండ్. నేనైతే తాలింపుకు కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం వెల్లుల్లి రెవ్వలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర దంచుకున్నాయి ఇలా తాలింపు వేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్, ఇలా పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెవ్వలు వేయించుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. మీరు సుగా ట్రై చేసి చూడండి. ఇలా కలుపుకున్న పిండిలో ఇలా అయితే వేసుకుంటున్నా. కొద్దిగా వేడిగా ఉంది. అప్పటిదాకా సన్నగా దంచుకున్న, కొద్దిగా వేయించుకున్న పల్లీలు. ఇంట్లో అయితే ఎండుకపోయిన కళ్యామాకు ఉండే ఫ్రెండ్, చూడండి ఇలా నలుచుకుంటూ వేసుకుంటున్నా. ఫ్రెష్గా వేసుకున్న కళ్యామాకు కూడా చాలా టేస్ట్ ఉంటుంది, కానీ ఇంట్లో లేదని నేను ఎండిపోయిన కళ్యామాకు వేస్తున్నా. ఇదైనా పర్వాలేదు ఫ్రెండ్, మన ఇష్టం. వేసుకొని ఇలా కలుపుకోవాలి. నేనైతే కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటున్నా. మన చల్లటి నీళ్ళైనా వేసుకోవచ్చు. అయితే ఇలా కలుపుకుంటున్నా. కొద్దిగా వేడిగా ఉందని కలుపుకొని మన పిండి ముద్ద లెక్క, చపాతీ పిండి లెక్క చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ముద్ద చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా ఇట్లా ముద్దలు చేసుకుంటూ ఒత్తుకోవాలి. నేనైతే ఒకదాన్ని చేసుకున్నా కాబట్టి ఒక చేతితో చేస్తున్నా ఫ్రెండ్. ఇలా చేసుకుంటూ ఒత్తుకొని వేయించుకోవాలి అంతే. ఇలా ఆయిల్ పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఫ్రెండ్స్, అప్పడాలు అయితే రెడీ అయిపోయినాయి. మీకు ఈ అప్పడాల రెసిపీ నచ్చితే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఎవరెవరికి ఈ అప్పడాలు నచ్చాయో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.